హాయ్ హలో నమస్తే. నేను మీ పూర్ణ పుల్చెర్ల. మీరు చూస్తుంది తెర వెనుక. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చాలా గ్రాండ్గా జరిగింది. ఈసారి విచిత్రంగా ఎప్పుడు ఏ ఆవిర్భావ సభలోనూ పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద అంతమంది ఎక్కువ నాయకులను కూర్చోపెట్టుకుని అందరి చేత మాట్లాడించిన సందర్భం లేదు. కానీ అధికారం వచ్చింది. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 2 పార్లమెంట్ సభ్యులు, ఎంతోమంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తయారవటం పెరగడంతో వాళ్ళందరికీ డయాస్ మీద వరుస క్రమంలో చైర్స్ వేయించి కూర్చోబెట్టి ఈసారి బహిరంగ సభని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సభకి డయాస్ మీద ఎలా అయితే ఎక్కువ మంది రకరకాలుగా ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కూర్చున్నారో అలాగే జన సైనికులు, వీర మహిళలు కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా విరివిగా వచ్చారు. కేరళ నుంచి కూడా వచ్చారు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇన్ని రాష్ట్రాల నుంచి కూడా విపరీతమైన ఫ్యాన్స్ రావటం, అందరి స్టార్ హీరోలు ఫ్యాన్స్ కూడా జనసేనకు కేడర్గా జన సైనికులుగా మారటం పవన్ కళ్యాణ్లో కూడా ఒక నూతన ఉత్తేజం వచ్చింది. అదే ఫైర్ 2014 మార్చి 14న అతను పార్టీ స్థాపించినప్పుడు ఏ ఫైర్తో ఉన్నాడో, ఏ ఎమోషన్తో ఉన్నాడో, ఏ స్పీడ్తో ఉన్నాడో ఇప్పుడు ఈ సభలో కూడా పవన్ కళ్యాణ్లో ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. అయితే చాలామంది నాయకులు వాళ్ళ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అద్భుతమైన స్పీచెస్ ఇచ్చి మాట్లాడారు, అందరి చోటు మాట్లాడించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎవరిని ఎలా ప్రభావితం చేస్తాయని మన తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఎదురు చూసింది. ఎందువల్లంటే అధికారం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు ఇష్యూ మీద ఒక సనాతని స్టాండ్ తీసుకుని ఫైట్ చేయడంతో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి ప్రతి మూమెంట్ని నేషనల్ మీడియా కూడా కవర్ చేయడం మొదలుపెట్టింది. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ప్రారంభిస్తూనే తమిళ శ్లోకంతో ప్రారంభించారు. దాన్ని తెలుగు అర్థం చెప్పారు. తర్వాత తమిళ ప్రేక్షకులకి, తమిళ ఫ్యాన్స్కి, అలాగే జన సైనికులకి ఆయన హోలీ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే హిందీలోను, మరాఠీలోను, కన్నడలోను, మిగిలిన భాషల్లో కూడా వాళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలియజేస్తూనే తన స్థాయి స్టేటే కాదు సెంట్రల్ అన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఎస్, ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చే అంత గొప్ప రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ మారిపోయారని అందరికీ అర్థమైంది. అద్భుతమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు 4 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం దాని యొక్క దాష్టికాల మీద పోరాడి, అరిచి, గోల పెట్టి, వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి విజయం వరకు ఆయన బిహేవియర్లోనూ, స్పీచెస్లోనూ ఒక ఎమోషన్ ఉంది. ఇప్పుడు విజయం చేరిన తర్వాత, ఒక నాయకుడు అయిన తర్వాత ఇప్పుడు ఆయన మాటల్లోనూ, ఆయన స్పీచెస్లోనూ ఒక రకమైన ఎమోషన్తో కూడిన మెచ్యూరిటీ ఉంది. ఇది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఎస్, పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన తన రాజకీయ ప్రస్థానం ఎలా జరిగిందో అక్కడక్కడ వివరించుకుంటూ చెప్పుకుంటూ ఈ మధ్యకాలంలో ఆయన మీద నేషనల్ మీడియాలో వచ్చిన విమర్శలకి చక్కటి సమాధానం చెప్పారు. ఆయన ఏ మతాన్ని విమర్శించకుండా తన మతాన్ని గౌరవించడం తప్పేంటి అని ఒక మెసేజ్ ఇచ్చారు. ఆయన స్టాండ్ మారింది, స్టేట్ కాదు సెంట్రల్ లెవెల్లో. అందుకనే పవన్ కళ్యాణ్ని అంతకుముందు స్పీచెస్లో మాట్లాడినప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తాతాజీ గారు ఆయన్ని దక్షిణాది మోడీ అని కూడా అంటున్నారు, నా స్నేహితులు కొంతమంది విన్నాము వాళ్ళ నోటేమిట ఆ మాట అని చెప్పటం, ఈరోజు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా అటువంటి సంకేతాలే పంపటం మనం అక్కడ గమనించాం. 2026లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే మళ్ళీ కర్ణాటకలోను, బయట రాబోయే ఎలక్షన్ అన్నింటిలోనూ ఆయన పాల్గొని విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అందుకనే ఆ త్రిభాషా స్కీమ్ని తమిళనాడు ప్రభుత్వం ఖండించడాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు తన స్పీచెస్లో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఇప్పుడు మేమే అభివృద్ధి చేస్తున్నాం, ఎలా ముందుకు పురోగతి సాధించాం అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఎందువల్లంటే అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో రోడ్లు కానీ, రైతులకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, పౌర సరఫరాల శాఖ విషయంలో కానీ, టూరిజం విషయంలో కానీ, అలాగే ఐటీ సెక్టార్లో కానీ, విద్యా వ్యవస్థలో కానీ సమూలమైన మార్పులు తీసుకొస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఆ విషయాల్ని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసిన పని డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ తర్వాత రాబోయే కాలంలో
మనం చేయబోయే అద్భుతమైన కార్యక్రమం ఏంటనేది ఆయన క్లియర్గా చెప్పాడు. ఎలాగంటే ఒక సుశిక్షణ కలిగిన దేశాభిమానం ఉన్న ఒక 100 మంది అద్భుతమైన నాయకుల్ని తయారు చేయాలనేదే ఆయన లక్ష్యంగా చెప్పాడు. అంతేగాని నేను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని అవుదామనో లేకపోతే కేంద్ర మంత్రిని అవుదామనో దేశానికి ఏదో అవుదామనో సనాతన నాయకుడిని అయిపోదామనో ఇటువంటి మాటలు ఎక్కడా ఆయన చెప్పలేదు. ఆయన దేశ భవిష్యత్తుని దూరంగా ఆలోచించి 2047 నాటికి భారతదేశంలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన యువ నాయకుల్ని 100 మందిని తయారు చేయాలి. అది మన రాష్ట్రాల నుంచి తయారు చేయాలి. మన వాయిస్ వినిపించగలగాలి, మన స్పీచ్ వినిపించగలగాలి. భావి భారత ప్రజలకు అద్భుతమైన దేశం కనబడాలి. అది ఎలా ఉండాలి అంటే విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్న అనేక మంది విద్యార్థులకు మన దేశంలోనే ఉద్యోగ భవిష్యత్తును కల్పించాలి. అలాగే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటట్టుగా మన పాస్పోర్ట్ కోసం మన వీసాల కోసం ఎదురు చూసే పరిస్థితి రావాలి అనే ఒక బ్రాడ్ విజన్తో ఆయన మాట్లాడారు. అది మనందరికీ అర్థం అవడానికి కొంచెం టైం పడుద్ది. అలాగే అది ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా చాలా కాలం పడుద్ది. అందుకనే భావితరానికి చేసే ఈ విషయంలో ఎక్కడా కూడా మనం రాజీ పడకూడదు. అటువంటి రాజకీయాన్నే ఈ దేశంలో మనం చేయాలని ఆయన కలగంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చాక అని చెప్పి 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రిని అయ్యాకని ప్రజలు ఇస్తే ఏం చేశాడు మనందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రిని అయ్యాకో, నేను దేశ నాయకుని అయ్యాకో, నేను అధినాయకుని అవట్లా అని మాట్లాడతలా. తను రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన ఉద్దేశాన్ని అతను చాలా క్లియర్గా చెప్పాడు. అదే యువతని రాజకీయం వైపు మొగ్గు చూపేటట్టు చేసి సమర్థవంతమైన పరిపాలన చేపట్టగల యువతను తయారు చేయటం. అలా చేస్తే దేశం సుశిష్టంగా, గట్టిగా, బలంగా, ఆర్థికంగా నిలబడద్దని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆయన నమ్మకం నిజంగా నెరవేరుద్ది. ఎందుకంటే నిజానికి పదవీ కాంక్ష లేని, ఆర్థిక కాంక్ష లేని ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో చాలా తరాల తర్వాత, స్వతంత్రం పూర్వం ఎవరన్నా వాళ్ళ ఆస్తులు త్యాగం చేసి ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అటువంటి అద్భుతమైన నాయకుడు మన భారతదేశానికి దొరకడం మనందరికీ గర్వకారణమనే చెప్పాలి. అలాగే ఆయన రాజకీయంగా ఒక పార్టీ పెట్టి జనాలకి సేవ చేద్దాం, మంచి మార్గం చూపిద్దాం అనే తాపత్రయం కలగడానికి కారణమైన వాళ్ళందరినీ కూడా ఈ సభా వేదిక మీద ఆయన స్మరించాడు. ఒక గద్దర్ గారిని కానీ, ఇంకొక శ్రీపతి రాయుడు గారిని ఆయన సన్మానం కూడా చేశాడు మాస్టర్కి. అలా ఏ క్షణంలో ఎవరెవరు ఏ పుస్తకాలు తన్ని ఇన్స్పిరెన్స్ చేశాయో ఆయన్ని క్లియర్గా ఇప్పించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేం. అటువంటి దేశానికి ఒక అద్భుతమైన నాయకుడు దొరికినట్టే అనేక మంది నాయకులు తయారు చేసి ఒక కర్మాగారాన్ని ఆయన ప్రవేశపెట్టినట్టే. కాబట్టి ఈ 12వ ఆవిర్భావ సోదరు ఆయనకి సమాజానికి చెప్పింది ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా అనేక మంది మేధావులకి అర్థమైంది. విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఆయన అంతకుముందు ఒక స్టాండ్లో ఉన్నాడు, ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నాడని. మనం ఒక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రయాణంలో మనం ఇలాగే ప్రయాణం చేయాలి అని రూల్ ఉండదు. గమ్యం చేరాలి అని టాస్క్ మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి దొరికిన ఒక వెహికల్ ఎక్కుతాం, మరోసారి దొరికిన ఇంకొక వెహికల్లోకి మారుతాం, మరి ఇంకోసారి ఇంకో వెహికల్ అవుతాం. గమ్యం చేరామా లేదా, సుఖప్రయాణం చేసామా లేదా అనేది లక్ష్యం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకుడు, దేశ్కి నేత అని మనందరం దృఢంగా నిశ్చయించుకుందాం. అందులో అనుమానం లేదు. ఆయన అడుగుజాడల్లో నడిస్తే సుశిక్షణమైన కార్యకర్తలాగా, నిజమైన దేశభక్తుల్లాగానే మనందరం మెలగొచ్చని జన సైనికులు, మిగిలిన యువత ఆలోచిస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. జై హింద్.